అండి జెన్యున్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ ఆంధ్రప్రదేశ్. మన పార్ట్నర్ గెడ్డో రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఏ నెంబర్ చేసినా పర్వాలేదు సార్. ఎక్కువగా మీరు పేమెంట్ విషయంలో గట్రా రమేష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. నాకు కొద్దిగా మీరు టైం ఇవ్వాలి సార్. టైం ఇస్తే తిరగడానికి అవకాశం అవుతుంది. చలికాలం సాయంత్రం 4-5 చలి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు టైం 5 అయిపోయింది సార్. 8 కిలోమీటర్లు వచ్చాను. ఈరోజు ఉదయం ఒక కారు వీడియో తీశాను, కొరోలా ఆల్టీస్. ఆ కారు చాలా బాగుంది సార్, క్వాలిటీ ఉంది కారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కారు లగ్జరీ కావాలంటే తీసుకోండి. కిలోమీటర్లతో అది 10-11 వస్తుంది మైలేజ్, కానీ ప్రీమియం కారు సార్. 10-15 సంవత్సరాలు వాడుకోవచ్చు సార్ ఆ కారు, అంతా గ్యారంటీ కారు అది. ఓకే, ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈరోజు 10వ తారీఖు సార్, జనవరి 2025. ఈరోజు మీ ముందుకి ఒక మంచి వెహికల్ తీసుకొచ్చాను సార్. డీజిల్ వెహికల్, వోక్స్ వ్యాగన్ వెంటో సార్. వోక్స్ వ్యాగన్ వెంటో 27,000 కిలోమీటర్లు తిరిగింది సార్. తక్కువ తిరిగినటువంటి వెహికల్ వెతికి ఇంతకుముందు మన దాంట్లో ఫొటోస్ పెట్టాము. ఈ ఓనర్ గారు ఖాళీ లేక నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. ఈరోజు ఆయన సార్ ఈరోజు ఫ్రీగా ఉంటాను, మధ్యాహ్నం రండి అన్నారు. లేట్ అయిపోయింది సార్, నాకు ఇప్పుడు 5 అయింది. ఇప్పుడు వచ్చి గబా వీడియో తీస్తున్నాను. లైటింగ్ తగ్గిపోతుంది. ఇది స్పీడ్గా మీకు చూపిస్తాను. తక్కువ తిరిగింది సార్ వెహికల్. మీరు ఒకటి కంపేర్ చేసుకోండి. కంఫర్ట్ లైన్ సార్ ఇది, కంఫర్ట్ లైన్ ఇది. హైలైన్ టాప్ ఎండ్ కాదు. బట్ ఏంటంటే దానికి దీనికి ఏంటంటే అలై వీల్స్ ఒకటి మారుతాయి, అది ఒకటే, ఇంకేముండదు సార్. కంఫర్ట్ లైన్ 2013 రిజిస్ట్రేషను, డీజిల్ వెహికల్ సార్. వోక్స్ వ్యాగన్ వెంటో క్వాలిటీ ఉంది అని నేను తీస్తున్నాను. మైలేజ్ అయితే మీకు మీ ఇష్టం, బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది. 22+ వస్తుంది మైలేజ్. బ్యాక్ కంప్రెసర్ ఏం లేదు. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటే మారింది సార్, మిగతాదంతా కూడా. ఇక్కడ ఏంటంటే పార్కింగ్లు ఉండవు సార్, రోడ్ల మీద పార్కింగు. ఎండాకాలం ఖచ్చితంగా చాలా మట్టుకు సగం బళ్ళుకి క్రాక్, ఎయిర్ లాగేస్తూ ఉంటుంది, క్రాక్ వేస్తుంది లోపల, వ్యాక్యూమ్ ఫామ్ అయిపోయి. ఇది 2018లో మార్చారండి ఇది. మీకు ఇది ఒకటే, మిగతాదంతా కూడా బంపర్ కానీ బానెట్స్ కానీ మిగతా గ్లాసులన్నీ కూడా ఒరిజినల్. సింగిల్ ఓనరు, క్వాలిటీ ఉన్న కార్ అని వీడియో తీస్తున్నాను సార్. చూపిస్తాను, రేట్ ఆఖరిని చూపిస్తాను. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. బంపర్ టచ్అప్ అనేది కామన్ సార్, బంపర్ తప్ప మిగతాదంతా కూడా ఒరిజినల్ పెయింటే. ఫాగ్ ల్యాంపులు ఉన్నాయి, లైట్స్ అన్నీ నీట్గా ఉన్నది. వోక్స్ వ్యాగన్ మంచి బ్రాండ్ ఇది, స్టాండర్డ్ కంపెనీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. టైర్స్ అయితే చాలా కండిషన్ అయితే, టైర్లు చూడండి. టైర్లు అయితే మీకు 80-90% టైర్ ఉంది ఈ టైరు. ఎలాయ్ వీల్ ఉండదు. ఇది మాన్యువల్ సార్, ఫోల్డింగు. సీట్ కవర్లు అన్నీ కూడా రూపాయి పెట్టుబడి లేదు. 95% సీట్లు ఉన్నాయి. ఎక్కడ కూడా ఎటువంటిది కూడా డ్యామేజ్ ఏం లేదు. లైటింగ్ తగ్గిపోతుందండి, అందువల్ల కొద్దిగా స్పీడ్గా తీస్తున్నాను. ఇంటీరియర్ నీట్గా ఉంది సార్, ఇంటీరియర్ ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా నీట్గా ఉంది. దీనికి ఇదిగోండి లాకు, అన్లాకు, రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అండి, ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్, 4 పవర్ విండోస్, గ్లాస్ లాకు, ఇవన్నీ కూడా ఒరిజినల్ సార్. ఇవి ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అవ్వలేదు. చాలా టైట్గా ఉంది సార్. ఇది తీయడం నా వల్ల అవ్వట్లేదు. అమ్మో, చాలా టైట్గా ఉంది. ఇప్పటివరకు ఇది ఓపెన్ చేయలేదు. మీకు ఒరిజినల్ సార్ ఇది. డోర్ అంతా నీట్గా ఉంది సార్. ఈ గ్లాస్ ఒరిజినల్ చూశాను సార్, చీకట్లో మీకు కనిపిస్తుందో గ్లాస్ ఒరిజినల్ గ్లాసు. బ్యాక్ సీట్ నీట్గా ఉంది సార్. వాటర్ సర్వీసింగ్ చేసి పెట్టారు. రియర్ ఏసీ చూడండి. వెనకాల నుంచి ఫ్రంట్ వ్యూ చూడండి సార్. లైటింగ్లో రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్లో కలర్లా కనిపిస్తుంది, ఏం కాదు. ఆమ్రెస్ట్ ఉంది. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ సార్. ఇది నీట్గా ఉంది. చాలా టైట్గా ఉన్నాయి సార్, ఏం తీయలేకపోతున్నాను. అదేం చూడవసరం లేదు సార్. ఎంటో స్టిక్కరు,
టైర్స్ అన్నీ కూడా మీకు ఈ వెనకాలది 70% కంటే ఎక్కువ ఉందండి టైరు. బ్యాక్ ప్రొఫైల్ చూడండి, అప్పుడే లైట్లు కూడా వేస్తారండి. వోక్స్‌వ్యాగన్ వెంటో టీడీ సార్. ఇప్పుడైతే స్క్రాచ్ లెస్ సార్ కార్ ఇది. బూట్ చూడండి, చాలా పెద్ద బూట్ స్పేస్ సార్. మూడు సూట్ కేసులు పెద్దవి పడతాయి. స్టెప్ని, జాకీ, వీల్ రెండు అన్నీ ఉన్నాయి సార్. స్టెప్ని అయితే మీకు 10-15% ఉంది. చాలా నీట్గా ఉంది సార్. బూట్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ ఎటువంటి రస్ట్లు కానీ ఏం లేవు. చాలా నీట్గా ఉంది. కొద్దిగా ఇక్కడ వాటర్ పడి మీకు అది పైన ఫామ్ అయింది అంతే తప్ప అది ఏమి రస్ట్ కాదు. పేపర్ కొడితే ఏమి ఉండదు సార్. ఎందుకంటే 2013 కారు, అది దృష్టిలో పెట్టుకోవాలి మనం యాక్సిడెంటల్ అయిందా లేదా, కారు క్వాలిటీ ఉందా లేదా, రీడింగ్ ఒరిజినల్ కాదా, అది సార్ మనం ఇంపార్టెంట్ చెక్ చేయవలసింది. మెకానికల్, కిలోమీటర్ డ్రివెన్, అది ఇంపార్టెంట్ సార్. చిన్న సొట్ట ఉన్నా గీత ఉన్నా మనం దాని గురించి మనం ఎక్కువ ఆలోచించవద్దు. క్వాలిటీ కారు మనకి ఎక్కువ మేజర్ కంప్లైంట్స్ రాకుండా ఉంటే చాలు, నా ఉద్దేశం అది. టచ్అప్ చేశారు, ఇక్కడ టచ్అప్ పడింది. కంపల్సరీ సిటీస్లో టచ్అప్ లేకుండా కారు ఉండదు సార్. ఈ టైర్ అయితే మీకు 50% ఉంది సార్. 50-60% టైర్ ఉంది. జోకర్ బాగుంది. అపోలో టైర్ 60% ఉంది సార్ ఈ టైరు. లెఫ్ట్ సైడ్ డోర్ అండి. నీట్గా ఉంది సార్ కార్ అయితే. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్లు ఉండవు, మీకు చెప్తుంటాను. ఫ్లోర్ మ్యాట్ ఒకటి వేయించుకుంటే చాలు, లేదా ఫుల్ మ్యాట్లు వేసుకుని తిరగచ్చు. డోర్స్ అన్నీ ఒరిజినల్ సార్. గ్లాస్ ఒరిజినల్, ఇది గ్లాస్ ఒరిజినల్, ఈ గ్లాస్ ఒరిజినల్ సార్. ఫ్రంట్ లెఫ్ట్ డోర్ తీస్తున్నాను. ఫ్రంట్ డోర్ సార్ ఇది. డోర్ ప్యాడ్స్ చాలా నీట్గా ఉన్నాయి సార్. డోర్ బ్రాకెట్స్ ఒరిజినల్ సార్, ఏం ఓపెన్ అవ్వలేదు ఇప్పటివరకు. డాష్ బోర్డ్ నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది సార్ డాష్ బోర్డు. ఆమ్రెస్ట్ కూడా ఉంది. కంపెనీ మాన్యువల్, ఓనర్ మాన్యువల్ బుక్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైరు 10% ఉంది సార్. ఒక 5,000 తిరుగుతుంది ఇది టైరు. మిగతా టైర్లు అన్నీ బాగున్నాయి. డీజిల్ అని అడుగుతున్నారని డీజిల్ కార్ కోసం ఇది చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను. మీరు కొనకపోయినా తీయవలసిన బాధ్యత నాది కాబట్టి తీస్తున్నాను సార్. 27,800 తిరిగింది సార్ కార్ ఇది. డీజిల్ కారు సెల్ఫ్ కొంచెం హార్డ్గా అవుతుంది. గేర్ షిఫ్ట్ బాగుంది సార్. క్లచ్ బాగుంది. క్యాబిన్ లైట్ పనిచేస్తుంది. ఎఫ్ఎం ఉంది. ఏసీ చాలా చిల్డ్గా ఉంది సార్. ఏసీ ఇంజిన్ రూమ్ చూపిస్తాను.
రైట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బ్ లేదు. చాలా హెవీ ఇంజిన్ సార్ ఇది, వోక్స్ వ్యాగన్ TDI. చాలా హెవీ ఇంజిన్ ఇది, చాలా హెవీ ఇంజిన్ హెవీగా ఉంటుంది. బ్యాటరీ కండిషన్ 2024లో వేస్తారు సార్. బ్యాటరీ ఫుల్ కండిషను. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ ఒరిజినల్ సార్, పేస్టింగ్, ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ లేదు. బానెట్ కూడా మీకు ఎక్కడ కూడా పట్టి ఎక్కడ డిస్టర్బ్ లేదు. బానెట్ ఒరిజినల్ సార్, ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. ఎక్కడ కూడా ఎటువంటి ఏమీ హిట్టింగ్ కూడా ఏమి అవ్వలేదు. ఒరిజినల్గా ఉంది సార్ వెహికల్. బ్యాక్ కంప్రెసర్ కూడా లేదు. ఇప్పుడు ఎవరు లేరు సార్, ఆ డ్రైవర్ పెట్టేసి వెళ్ళిపోయాడు ఏదో వేరే పని మీద, అందువల్ల యాక్సిలరేటర్ ఇచ్చేవాళ్ళు లేరు. మీకు చెక్ చేశాను, బ్యాక్ కంప్రెసర్ ఏం లేదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి మొత్తం అన్నీ కూడా జనరల్ చెకప్ చేయించుకుంటే మంచిది సార్. డీజిల్ కారు కదా. ఓకే, ఇంజిన్ బాగుంది సార్, బీటింగ్ బాగుంది. సౌండ్ చూపిస్తాను. ఓకే సార్, బాగానే వేసేస్తున్నాను. కార్ అంతా చూశారు కదా సార్. 2013 12 మ్యానుఫ్యాక్చరింగ్, 13 రిజిస్ట్రేషను. టైర్లన్నీ ఒక ఫ్రంట్ టైర్ ఒకటి బాగాలేదు, మిగతా టైర్లన్నీ బాగున్నాయి సార్. 2,75,000 ఫైనల్ ప్రైస్ అని చెప్పారు. మర్చిపోయి మీకు ఇక్కడ లైట్ చూపించలేదు సార్, సారీ. ఈ లైట్ ఒకటి పగిలింది. లైట్ మార్చారా అనేది తెలియదు సార్. ఈ లైట్ ఒకటి పగిలిపోయింది. ఇది అదిగోండి, ఈ సిగ్నల్స్ దగ్గరే డ్యామేజ్ అవుతుంటాయి సార్ కార్. ఇక్కడ మిగతా అన్నీ బాగున్నాయి సార్. అక్కడ ఒకటే మీకు కొద్దిగా డ్యామేజ్ అయింది. అది లైట్ మరి మార్చరో నాకు తెలియదు. అది మనం తీసుకునేటప్పుడు అడగొచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి సార్. మైలేజ్ అయితే 22-24 మైలేజ్ గ్యారెంటీగా వచ్చే కారులకి, డీజిల్ కారు. మీరు చూసుకోండి సార్. ఓనర్కి మీకు మధ్యవర్తిని మాత్రమే నేను, ఎందుకంటే నేను కారు చెక్ చేసి మీరు చూడలేరు కాబట్టి మీకు చూపిస్తున్నాం కార్లు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కారు మీరు వచ్చి చూసుకుని తీసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే మీరు ఎవరో రావట్లేదు, రమ్మంటే నా మీద నమ్మకంతో డబ్బులు వేస్తున్నారు. అలాగే నేను చూసి పంపిస్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను నేను. మీరు వచ్చి చూసినా ఇంతకంటే ఇంకేం చూస్తారు. నేను ట్రైల్ వేసాను, కారు బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ షేర్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి సార్, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ నడుస్తుంది. ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసు. కేవలం మీ సపోర్ట్ లేకపోతే, మీరు చూడకపోతే ఎవరు చూస్తారు సార్? నా వల్ల ఏం కాదు కదా. థ్యాంక్ యూ సార్, నమస్తే అండి.